హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 8th క్లాస్లో రిమైనింగ్ లెసన్స్ వీడియో చేస్తున్నాను. మొఘల్ సామ్రాజ్యాన్ని. మొఘలుల కాలంలో జమీందారుల యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉండేవి? మొఘలు కాలంలో జమీందారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి? రైతుల నుండి శిస్తు వసూలు చేసేవారు. అలా వసూలు చేసిన సొమ్ములో నుండి మొఘల్ చక్రవర్తి కొంత సొమ్మును జమీందారులు ఇచ్చేవాళ్ళు. కొంత ఇచ్చి కొంత వాళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు. సైనిక బృందాలకు యుద్ధాలకు సన్నద్ధం చేయుట. వీళ్ళు శిస్తు వసూలుతో పాటు సైనికులకి యుద్ధాల్లో ఏ విధంగా యుద్ధం చేయాలని తర్ఫీదు కూడా ఇచ్చేవారు. గడీలు అంటే ఏంటి? గడీలు అంటే తెలంగాణలోని జమీందారుల ఇళ్లను గడీలు అంటారు. మీరు వసేరావులమ్మ మూవీ చూసారా? గడీలు అనేది వినపడుద్ది. ఖాద్ ఖాస్త్ జమీందారుల సొంత భూమిని సాగు చేసుకోవడాన్ని ఖాద్ ఖాస్త్ అంటారు. నెక్స్ట్, ఇంగ్లాండ్కు మన దేశం నుండి ఏమి ఎగుమతి చేసేవారు? బ్రిటిషర్స్ మనకి ఇండియాని ఆక్యుపై చేసుకొని మన దగ్గర ఉన్న సంపద మొత్తం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు కదా. వాటిల్లో ఏమేమి ఉన్నాయి? పత్తి, నీలిమందు, చెరుకు, గోధుమ. శాశ్వత శిస్తు నిర్ణయ విధానం ప్రవేశపెట్టినది ఎవరు? శాశ్వత శిస్తు భూమి మీద ఇందాక మనం జమీందారులు వసూలు చేస్తారని చెప్పుకున్నాం కదా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటే కార్నవాలిస్ ఏం చేశాడంటే భూమిని కొన్ని భాగాలుగా చేసి లేకపోతే పండిన పంటలోనో అట్లా ఒక విధంగా శాశ్వతంగా శిస్తు అనేది నిర్ణయించాలి, పొద్దు సమానం మారకుండా అని చెప్పేసి శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు కార్నవాలిస్ 1793. శాశ్వత శిస్తు విధానం ఏ విధంగా జరిగేది? అది అంటే ఏ విధంగా అమలయ్యేది? నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. కొంత భూమి ఉందనుకోండి, దాన్ని వాళ్ళు వేలం వేసేవారు. ఆ వేలంలో ఎవరైతే తక్కువకు వాడుకుంటారో దాని ప్రకారం వాళ్ళు ఇంత అమౌంట్ అని కట్టేవాళ్ళు. భూస్వాములు శాశ్వత వస్తుతో పాటు ఏ వసూలు చేశారు? కౌలు శిస్తు. అంటే కౌలు చేసి అందరూ వ్యవసాయాన్ని చేయలేక కొంతమంది జమీందారులకి కౌలు చేసేవాళ్ళు. ఆ కౌలుకి సాగు చేసే కౌలు రైతు పైన కూడా శిస్తు వసూలు చేశారు. దాన్నే కౌలు శిస్తు అని అంటారు. సీడెడ్ జిల్లాలు ఏవి? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు. రైత్వారీ పద్ధతి అంటే రైతు భూమిని సాగు చేసుకునే హక్కు ఇవ్వడాన్ని రైత్వారీ పద్ధతి అంటారు. రైతు భూమిని సాగు చేసుకునే హక్కు ఇవ్వడాన్ని రైత్వారీ పద్ధతి అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన్రో దేనికి ఫేమస్ అంటే భూఖండానికి సర్వే నెంబర్ కేటాయించారు. బ్రిటిషర్ అధికారి మన్రో గారు ఒక భూఖండానికి ఒక సర్వే నెంబర్ అనేది కేటాయించారు. ఆ సర్వే ప్రకారం వాళ్ళు శిస్తుని వసూలు చేసుకునే వాళ్ళు అనమాట. అయితే వీళ్ళ టైంలో కొన్ని జరిగాయి అన్నమాట. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి ఉంది. దాన్ని నేను ఇయర్ వైజ్గా ఆ ఇయర్లో జరిగినవి రాశాను ఇటువైపు మ్యాచ్ ద టైప్లో. 1849 ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టారు. 1849 ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టారు. అది ఎవరు? అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారు. 1833 తీవ్రమైన కరువు ఏర్పడింది. 1854 విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టారు, ప్రకాశం బ్యారేజ్. ఈయన ఆనకట్టకి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. 1854 విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టారు. 1857 కర్నూలు, కడప కాలువలు నిర్మించారు. దాన్నే కేసీ కెనాల్స్ అని కూడా అంటారు. 1861 అమెరికాలో అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. 1861లో అమెరికాలో అంతర్గత యుద్ధం ప్రారంభమైంది.
1865 అమెరికాలో అంతర్యుద్ధం ముగింపు. 1861లో స్టార్ట్ అయింది, 1865లో క్లోజ్ అయింది. వెట్టి అంటే ఏమిటి? డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవటం. ఆ కాలంలో చాలా ఉండేది, మీరు కొన్ని మూవీస్ చూస్తే తెలుస్తుంది. వెట్టి అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. వీళ్ళకి అవసరమైనప్పుడు డబ్బులు ఆ పని చేసుకునే యజమాని దగ్గర తీసుకున్నా కానీ దాని మీద వడ్డీ వసూలు చేసి వీళ్ళ పని చేస్తున్న వ్యక్తితో పాటు వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా వాళ్ళ దగ్గర పనిచేయాల్సి వచ్చేది. అంత దుర్భరంగా ఉండేది ఆ టైంలో. బ్రిటిష్ పాలనా కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనకు పెత్తందారులు ఎన్ని రకాలు? జమీందారులు, సంస్థానాలు, ఇనాందారులు, దేశ్ముఖులు. బ్రిటిష్ కాలంలో నిజాం పాలకులు పై పెత్తందారులు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే జమీందారులు ఉండేవాళ్ళు, జాగీర్దారులు ఉండేవాళ్ళు, సంస్థానాలు, ఈనాందారులు, దేశ్ముఖులు. ఈ జాగీర్దారికి 1500 అట్లా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. సంస్థానాల్లో 14. నిజాం సొంత జాగీరును ఏమని పిలిచేవారు? సర్ ఏ ఖాస్. సర్ ఏ ఖాస్. పెద్ద పెద్ద భూస్వాములను ఎలా వ్యవహరించేవారు? దొర. నీ కాల్ముక్త బాంచన్ దొర ఎన్నో ఉంటారు కదా, ఆ డైలాగ్ మీరు. పట్వారీ అంటే గ్రామస్థాయి అధికారి. పట్వారీ అంటే గ్రామస్థాయి అధికారి. ఏ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతం తీవ్ర కరువులను ఎదుర్కొంది? 19-20 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. 1865 to 66లో గంజాంలో అన్నిటికంటే తీవ్రమైన కరువు ఏర్పడిందంట. ఈ ప్రాంతంలో గంజాం. రైతాంగ ఉద్యమాలు. వీళ్ళు ఎందుకు ఉద్యమాలు చేపట్టారంటే భూమిపై అధిక శిస్తు వసూలుతో పాటు అధిక వడ్డీ వసూలు చేసేవాళ్ళు. భూమి శిస్తులు అధికంగా ఉండేవి, వాటికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. 1816లో డక్కన్ తిరుగుబాటు. నెక్స్ట్ రంప పితూరీలు, మెప్లా తిరుగుబాటు. 1920లో జమీందారులు సామాజిక బహిష్కరణ చేయబడ్డారు. కిసాన్ సభలు నిర్వహించారు. రైతులు వాళ్ళ యొక్క భూమి మీద పన్నులు లేదా వాళ్ళ కౌలు చేసుకున్న దాని మీద పన్నులు, మళ్ళీ ఏదైనా వాళ్ళకి అత్యవసరం ఏదైనా ఈ జమీందారుల దగ్గర డబ్బులు తీసుకుంటే అధిక మొత్తంలో వడ్డీని పీల్చి పిప్పి చేసి మరీ వసూలు చేసుకునేవాళ్ళు. ఇదన్నిటికీ కారణం వల్ల ఈ రైతాంగం మొత్తం కూడా ఉద్యమాలు అనేది చేపట్టారు. దానికి రీజన్స్ అని ఇవన్నమాట. ఆంగ్ల విద్యా వ్యాప్తి ఏ శతాబ్దంలో మరియు ఎక్కడెక్కడ వ్యాప్తి చెందింది? 19వ శతాబ్దం, కలకత్తా, మద్రాస్, ముంబై. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1866. ఈస్ట్ ఇండియా అసోసియేషన్. దీనికి ఎవరంటే ప్రధాన దాదాబాయి నౌరోజీ గారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్. కలకత్తా, మద్రాస్, పూణే, బొంబాయి సంఘాలుగా ఏర్పడి ఉద్యమాలు నడిపిన ఉద్యమకారులు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజి రనడే, బద్రుద్దీన్ త్యాగ్జీ, జి సుబ్రహ్మణ్యం. సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజి రనడే, బద్రుద్దీన్ త్యాగ్జీ, సుబ్రహ్మణ్యం. ఉద్యమకారులు బ్రిటిష్ వారిని ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు? బ్రిటిష్ వాళ్ళు నూలు బట్టలపై పన్నులు విధించటం, జాతి వివక్షత, దినపత్రికలకు స్వేచ్ఛ లేకుండా చేయడాన్ని వ్యతిరేకిస్తూ మనం తయారు చేసుకున్న బట్టలపై కూడా వాళ్ళు పన్నులు విధించేవాళ్ళు. జాతి విచక్షణత. వాళ్ళు ఏంటి, రెడ్ ఇండియన్స్, బ్లాక్ ఇండియన్స్ అని డివైడ్ చేసి వాళ్ళకేమో బ్రిటిష్ తరపున నియమించబడిన అధికారులకేమో ఎక్కువ జీతాలు, మనకేమో తక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత దినపత్రికలలో ఉద్యమకారులు ఏం చేసేవాళ్ళంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలని వార్తాపత్రికలలో లేఖల ద్వారా లేకపోతే ఇట్లా చేద్దామని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారన్నమాట. దీనికోసం వీళ్ళు ఉద్యమకారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలని స్టార్ట్ చేశారు.
జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది? దానికి అధ్యక్షత వహించింది ఎవరు? జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో బొంబాయిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. దీంట్లో ఎంతమంది పాల్గొన్నారు? 72 మంది. అయితే ఏవో హ్యూమ్ బ్రిటిష్ అధికారి కూడా దీంట్లో పాల్గొన్నారు. 1885 డిసెంబర్ బొంబాయి, డబ్ల్యూసి బెనర్జీ గారు. తొలి సమావేశం ఇండియన్ కాంగ్రెస్. కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు? కాదంబరి గంగూలీ. మితవాదులు ఏం చేసేవాళ్ళు? సాఫ్ట్గా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అర్జీలు పెట్టుకోవడం, విన్నపాలు చేయటం, ఆందోళనలు చేయడం మాత్రమే చేసేవాళ్ళు. కానీ అతివాదులు వచ్చేసి వీళ్ళకి అగైనెస్ట్ అనమాట. వీళ్ళ మితవాదుల పీరియడ్ ఎప్పుడు అంటే 1885 to 1905. అతివాదులు 1905 to 1920. స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1903. స్వదేశీ ఉద్యమం 1903. 1903లో బెంగాల్ను విలీనం చేసింది ఎవరు? కర్జన్. 1905లో బెంగాల్ విభజన చేశారు. మన ఇండియా నుండి బెంగాల్ని డివైడ్ చేసేశారు 1905లో. విదేశీ వస్తు బహిష్కరణ 1905. ప్రఫుల్ల చంద్ర రే, బెంగాల్ కెమికల్ వర్క్. జంషెడ్పూర్ టాటా, బీహార్లో ఉక్కు కర్మాగారం. అతివాద జాతీయవాదులు తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, బాలగంగాధర్ తిలక్. ఇవి మ్యాచింగ్ టైప్లో రాశాను. అప్పుడు ఉద్యమకారులు ఉద్యమాలు చేసేటప్పుడు ఇండియన్స్లో కూడా ఎంతో కొంత మార్పు వచ్చి వీళ్ళేంటి కొంచెం ఆ టైంలో కొంత గ్యాప్లో మనకి కొంచెం బెనిఫిట్స్ జరిగినాయి అనమాట. జంషెడ్పూర్ టాటా గారు బీహార్లో ఉక్కు కర్మాగారాన్ని స్టార్ట్ చేశారు. అతివాద జాతీయవాద నాయకులు ఎవరంటే తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్. బెంగాల్ విభజించబడిన రోజు 2 బహిరంగ సమావేశాలలో ఎవరు ఉపన్యసించారు? బెంగాల్ని విభజించారని చెప్పుకున్నాం కదా 1905లో. అప్పుడు ఎవరు ఉపన్యాసం చేశారు? ఆనంద్ మోహన్ దాస్, సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళిద్దరూ కూడా ఉపన్యాసాలు చేశారు. 1907లో సూరత్ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ 2గా చీలిపోయాయి. అవేమిటివి? అతివాదులు, మితవాదులు. వీళ్ళు ఏంటంటే సాఫ్ట్ కార్నర్, వీళ్ళు దానికి ఆపోజిట్. 1915లో తిలక్ జైలు నుండి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యమం ఏమిటి? హోమ్ రూల్ ఉద్యమం. 1907లో విడిపోయిన జాతీయ కాంగ్రెస్ మళ్ళీ తిరిగి ఏ సంవత్సరంలో కలిసింది? 1916. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1914 to 1919. కృష్ణ పత్రిక. అప్పట్లో ఏంటంటే ఏదైనా సమాచారం ఉన్న పత్రికల ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేది. 1902లో ముట్నూరు కృష్ణారావు గారు స్థాపించారు కృష్ణా పత్రిక. 1902 ముట్నూరు కృష్ణారావు గారు, మన ఆంధ్రాలో. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ. సామ్యవాద విప్లవం, దీన్నే సామ్యవాద విప్లవం కూడా అంటారు. రష్యా. దీంట్లో జర్మనీ ఓడిపోయింది. అయితే అప్పుడు వీళ్ళు కూటమిగా ఉండేవాళ్ళు. రష్యాకి ఎవరెవరు సహాయం చేశారంటే బ్రిటన్, ఫ్రాన్స్. (1915లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసాయుత నిరసనలో భారతీయ ప్రజలను నడిపింది ఎవరు? ఏ సంవత్సరం? 1915. గాంధీ తలపెట్టిన పోరాటం ఏది? ఫస్ట్ మన ఇండియాకి గాంధీ తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం ఏదంటే చంపారన్. కేడాలలో అధిక పన్నులు వసూలు చేయడానికి నిరసనగా 1917లో చంపారన్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేశారు. మిల్లు కార్మికులకు మద్దతుగా గాంధీ నాయకత్వం వహించింది ఏ సంవత్సరంలో? 1918. ఎక్కడంటే అహ్మదాబాద్. గాంధీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారంటే రాజేంద్ర ప్రసాద్,
వల్లభాయ్ పటేల్ కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడే వాళ్ళకి గాంధీ గారితో తొలి పరిచయం అనేది ఏర్పడింది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు సంబంధించిన వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఇవి నేను విడివిడిగా పెట్టాను. ఫస్ట్ ఏంటిదంటే ఏం జరిగిందంటే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాలను చేసింది. 1990లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాలను చేసింది. 1919లో ఏప్రిల్ తన చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరాడు. సత్యాగ్రహ సభలు ఏర్పాటు చేశారు. అప్పుడు జనరల్ డయ్యర్ అనే అతను వచ్చేసి ఉద్యమకారులందరినీ చల్లాచెర చేసి కాల్పులు జరిపాడు. ఇది తెలిసిందే కదా. సత్యాగ్రహ ఉద్యమానికి తక్షణ కారణం ఏంటి? అసలు ఈ ఉద్యమం జరగడానికి తక్షణ కారణం ఏంటి? రౌలట్ చట్టం, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను కాలరాయడం. మహమ్మద్ అలీ జిన్నా కూడా దీన్ని వ్యతిరేకించారు. ఫస్ట్ తక్షణ కారణం ఏంటంటే రౌలట్ చట్టం ఏం చేసింది? మన స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కును తీసేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను కాలరాసింది. దీనిలో ఎవరు పాల్గొన్నారు? దీన్ని వ్యతిరేకించింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. లౌకిక దృక్పథం అంటే ఏంటి? ఏ మతము లేకపోవటం. 1906 ఢాకాలో అఖిల భారత ముస్లిం లీగ్ అనేది ఏర్పాటైంది. 1906 ఢాకాలో అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పడింది. 1909 ముస్లింలకు నియోజకవర్గాలకు సంబంధించి మీటింగ్ జరిగింది. ముస్లింలకు సీట్లు కేటాయించారు. 1915 హిందూ మహాసభ పండిట్ మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలో వహించారు. అయితే మనం ఇట్లా ఉద్యమాలు చేస్తున్నామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే హిందువులు ముస్లింలు అట్లా డివైడ్ చేసి డివైడ్ రూల్ చేసేసారన్నమాట. అందువల్ల ముస్లిం లీగ్ అనేది ఏర్పాటైంది. వాళ్ళు కూడా ఎక్కువ ముస్లింలు మేమే ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకంటే ఒక సపరేట్ స్టేట్ కావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్ జరిగింది. కాల్పులు జరిపింది ఎవరంటే జనరల్ డయ్యర్. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి వ్యతిరేకంగా ఎవరు తనకిచ్చిన బిరుదును తిరిగి ఇచ్చేశారు. దీనికి నిరసనగా చాలామంది ఇండియన్స్ చనిపోయారు. ఆ బాధతోటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైట్హుడ్ అనే బిరుదుని రిటర్న్ ఇచ్చేశారు. ఖిలాఫత్ ఉద్యమం గురించి ఇట్లా స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాను నేను. ఇవన్నీ కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 1920లో బ్రిటన్ కఠినమైన ఖిలాఫాని రద్దు చేసింది. ఖలీఫా అంటే టర్కీ సుల్తాన్ యొక్క పిలుస్తారు అట్లా టర్కీ సుల్తాన్ని. స్టేట్మెంట్ 3 ఒట్టోమాన్ సామ్రాజ్యానికి ముస్లిం పవిత్ర స్థలాలపై నియంత్రణ ఖలీఫాలకే ఉండాలని భారతీయ ముస్లింలు కోరుకున్నారు. స్టేట్మెంట్ 4 దీనికి మహమ్మద్ అలీ, షౌకత్ అలీలు పూర్తిగా మద్దతు తెలిపారు. నెక్స్ట్ 1920లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీని నాయకుడిగా గుర్తించారు? నాగపూర్. దీని ఉద్దేశం ఏంటంటే 1920లో జరిగిన కాంగ్రెస్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే శాంతియుత వాతావరణంలో చట్టబద్ధ మార్గాల ద్వారా స్వరాజ్యాన్ని సాధించడం. శాంతియుత వాతావరణంలో చట్టబద్ధ మార్గాల ద్వారా స్వరాజ్యాన్ని సాధించుకోవటం. ఏ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది? 1921 to 22. సహాయ నిరాకరణ ఉద్యమంలో భారత ప్రజలు నాయకులు ఏ విధంగా తమ నిరసనలను వ్యక్తం చేశారు? మోతీలాల్ నెహ్రూ, సిపి దాస్, రాజగోపాలాచారి, అసఫ్ అలీ వంటి న్యాయవాదులు తమ వృత్తిని వదిలిపెట్టారు. బిరుదులను కూడా తిరిగి ఇచ్చేశారు. శాసనసభలను బహిష్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. గాంధీ ఖాదీ ఉద్యమాన్ని చేపట్టారు. అంటే నూలు వాళ్ళే సొంతంగా బ్రిటిష్ వాళ్ళు మనది చేయటం ఎందుకు, మన పనిని మనమే చేసుకుందామని ఖాదీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. రైతులు భూమి శిస్తుని కట్టలేదు.
బ్రిటిష్ వాళ్ళకి పన్ను కట్టేవాళ్ళం కదా, ఆ పన్నును కూడా కట్టడం మానేశారు నిరసనగా. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో జాతీయ కార్యక్రమాలకు కేంద్రంగా ఏ ప్రాంతం ఉంది? గుంటూరు. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారంటే దిగ్గురాల గోపాలకృష్ణయ్య. అటవీ లేదా పుల్లరి సత్యాగ్రహం అంటే గుంటూరు జిల్లా పల్నాడు, కడప జిల్లా రాయచోటులో జరిగింది పుల్లరి సత్యాగ్రహం అనేది. పుల్లరిపై పన్ను అంటే అడవిలో పశువుల మేతపై కూడా పన్ను వేసేవారంట. పశువులు మేసే గడ్డిపై కూడా పన్ను వేశారు. దాన్నే పుల్లరి పన్ను అంటారు. సహాయ నిరాకరణ ఉద్యమంను గాంధీ ఎందుకు ఆపేశారు? చౌరీ చౌరా ప్లేస్లో, అది గోరఖ్పూర్ యూపీలో ఉంది. రైతులు గుంపులుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టారు. కానీ మరి గాంధీ గారి ఉద్దేశము, ఆయన యొక్క ఉద్యమం యొక్క కాన్సెప్ట్ వేరు కదా. అహింసాయుతంగా ఎవరికి ఏ హాని జరగకుండా మన ఉద్యమం అనేది చేయాలి అని కదా ఆయన ఎయిమ్. కానీ వీళ్ళేం చేశారు, స్టేషన్లోకి వెళ్ళి నిప్పు పెట్టేశారు. దానివల్ల ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అనేది ఆపేశారు. ఎప్పుడు జరిగింది ఇది? 1921లో కదా సహాయ నిరాకరణ ఉద్యమం. విధానసభలో పోటీ చేసి గెలిచిన నాయకులు ఎవరు? అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన ఇండియన్స్కి కూడా విధానసభలో పోటీ చేసే అవకాశాన్ని బ్రిటిష్ వాళ్ళు కల్పించారు. దాంట్లో ఎవరు గెలిచారంటే సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం, దానికి సంబంధించి కొన్ని ఇచ్చాను. 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 1921లో లాహోర్లో సమావేశం జరిగింది. అప్పుడు ఏం తీర్మానం చేసుకున్నారంటే సంపూర్ణ స్వరాజ్యం సాధనే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాసనోల్లంఘన ఉద్యమంకి తీర్మానం కూడా దీంట్లోనే చేశారు. జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం జరుపుకోవాలని నిర్ణయించారు. ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం దేనికి జరిగిందంటే ఉప్పుపై పన్ను విధించడానికి వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దండిలో ఉద్యమాన్ని 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ స్టార్ట్ చేశారు. దీంట్లో ఎంతమంది పాల్గొన్నారంటే 78 మంది. దర్శన ఉప్పు కర్మాగారం ముందు కవాతు చేసింది ఎవరు? సరోజినీ నాయుడు. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939 to 45. ఎవరెవరికి మధ్య అంటే హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ వర్సెస్ బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యాల ముగ్గురు కలిపి యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. జర్మనీ ఒకవైపు, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా. మిత్రకూటమిలు ఎవరంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. జర్మనీకి ఎవరు సహాయం చేశారు? జపాన్, ఇటలీ మద్దతునిచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసింది? 1945 రష్యా సైన్యాలు బెర్లిన్ను చేజిక్కించుకోవటం వల్ల అక్కడ ఆగిపోయింది. అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులను వేయడం వల్ల యుద్ధం అనేది ఆగిపోయింది. అమెరికా ఏం చేసింది? జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై బాంబులు వేయడం వల్ల యుద్ధం అనేది, రెండో ప్రపంచ యుద్ధం అనేది ఆగిపోయింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939లో స్టార్ట్ అయ్యి 45లో ముగిసింది. భారత ప్రజలందరూ ఐక్యంగా పోరాడడం వల్ల ఏ చట్టం బ్రిటిష్ వారు చేశారు? 1935 చట్టం. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. ఈ చట్టం ద్వారా మనకి ఏం యూజ్ ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే మన రాష్ట్రాన్ని మనమనే పరిపాలించుకోవచ్చు. రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? 1937 11 రాష్ట్రాలకు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1942. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కొన్ని బిట్లు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి మద్దతు ఇస్తాము కానీ భారతదేశానికి స్వయం పాలనాధికారం ఇవ్వాలని వీళ్ళు కోరుకున్నారు మన ఇండియన్స్. 1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ సమావేశంలో ఈ తీర్మానం చేశారు, క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టాలి అని. గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపలాని, రాజేంద్ర ప్రసాద్లను ఏ సంవత్సరంలో జైల్లో బంధించారు?
1942 ఆగస్టు 9న బ్రిటిష్ వాళ్ళకి ఎదురంగా చేస్తున్నందుకు వీళ్ళని 1942 ఆగస్టు 9న అరెస్ట్ చేశారు. ముస్లిం లీగ్ తీర్మానం 1940లో జరిగింది. ముస్లిం లీగ్ తీర్మానాన్ని ఏ కాంగ్రెస్ సమావేశం వ్యతిరేకించి 1937లో యూపీలో జరిగిన సమావేశంలో వ్యతిరేకించారు. రెండవసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1946. ఫస్ట్ 1937లో జరిగినాయి, సెకండ్ 1946లో జరిగినాయి. ఎవరిని భారత స్వాతంత్రాన్ని ఇస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం పంపింది? మీకు స్వాతంత్రం ఇస్తున్నాము అని చెప్పేసి మనకి మధ్య రాయబారిగా ఎవరిని పంపించిందంటే స్టాఫర్డ్ క్రిప్స్, పెతి క్లారెన్స్, అలెగ్జాండర్. ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ఏ తేదీని ప్రకటించింది? 1946 ఆగస్టు 16. ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ చర్చలు విఫలమవ్వడానికి అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. మన ఇండియన్స్ ఏమో హిందువులంతా ముస్లింలైనా సరే మనమందరం ఒక్కటిగానే ఉందాము, విడిపోవద్దు, మనం విడిపోతే ఉద్యమం అనేది బలహీనపడిద్దని వీళ్ళు చాలా కోరుకునేవాళ్ళు అనమాట. కానీ మాకంటూ ఒక సపరేట్ స్టేట్ కావాలని అందరూ కోరుకున్నారు. అప్పుడు మనకి రాయబారిగా ఎవరున్నారంటే లార్డ్ మౌంట్ బాటన్. మనది ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పాలన అనగానేమి? ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పాలన అంటారు. ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పాలన అంటారు. ప్రజాప్రతినిధులను ఎవరు ఎన్నుకుంటారు? 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. భారత రాజ్యాంగం ఎన్నికల వ్యవస్థకు ఏర్పాటు చేసిన సంఘం ఏంటది? ఎన్నికల సంఘం అంటారు దాన్ని. అది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో. ఎలక్టరోట్ అంటే ఓటు హక్కు కలిగిన ఓటరు సముదాయాన్ని ఎలక్టరోట్ అంటారు. 1988 సంవత్సరంలో ఓటు హక్కు వినియోగ వయసును 21 ఉండగా ఎంతకు తగ్గించారు? ఫస్ట్ మనకి ఓటు వేసే హక్కు 21 సంవత్సరాలుగా ఉండేది, కానీ దాన్ని తగ్గించారు. ఎంతకి? 1988 సంవత్సరంలో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ. ఏంటిది? 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఓటు హక్కు అనేది వినియోగించుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము? జనవరి 25. ఎందుకంటే 2010 నాటికి 60 సంవత్సరాలు నిండింది. ఇంకా అప్పటి నుంచి కూడా మనం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఎన్నికలు ఎన్ని రకాలుగా జరుగుతాయి? అవి ఏవి? భారతదేశంలో ఎన్నికలు 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ప్రత్యక్ష ఎన్నిక విధానం, రెండోది పరోక్ష ఎన్నిక విధానం. ప్రత్యక్ష ఎన్నిక విధానం అంటే వయోజనులు ఓటు హక్కు వేసి వాళ్ళ యొక్క ప్రతినిధులను ఎన్నుకుంటారు. పరోక్ష ఎన్నిక విధానం అంటే మనం ఎవరినైతే ఎన్నుకున్నామో ప్రతినిధులందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. వాళ్ళలో ఎవరంటే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అట్లా. ఇది కూడా ఒక బిట్టే. భారత రాష్ట్రపతిని మనము ప్రత్యక్షంగా ఎన్నుకుంటామా, పరోక్షంగా ఎన్నుకుంటామా? ఎట్లా చెప్పండి? పార్లమెంటు దిగువ సభ, లోక్సభ అనమాట. లోక్సభ దిగువ సభ అంటారు. దీంట్లో సభ్యులు ఎంతమంది? 543 మంది. వీళ్ళు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. కాలపరిమితి 5 సంవత్సరాలు. లోక్సభను దిగువ సభ అని కూడా అంటారు. దీంట్లో సభ్యుల సంఖ్య 543. ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నికవుతారు. కాలపరిమితి 5 సంవత్సరాలు. రాజ్యసభ, దీన్ని ఎగువ సభ అంటారు, పర్మనెంట్ బాడీ అని కూడా అంటారు. సభ్యుల సంఖ్య 250 మంది. 238 మంది ప్రత్యక్షంగా ఎన్నుకుంటే 238 మంది పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. కాలపరిమితి 6 సంవత్సరాలు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత? 175.
వీళ్ళని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము. శాసన మండలి సభ్యులెంత 50 పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాం. దీంతోపాటు నగరం, మండలం, గ్రామం ఇట్లా ఉంటుంది. అవి నగరం, మండలం, గ్రామ స్థాయిలో కూడా మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే నాయకులను ఎన్నుకుంటాం. ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ 2 నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి భారత ఎన్నికల అధికారిని నియమిస్తారు. భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ 2 నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తారు. ఇతర ఎన్నికల అధికారులను కూడా నియమిస్తారు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే, ఒక ప్రధాన ఎన్నికల అధికారి, ఆయనకు సహాయంగా 2 ఉంటారు. 1989 ఎన్నికల సంఘం సవరణ చట్టం ద్వారా వీళ్ళని నియమించారు, మిగతా 2ని. వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా వాళ్ళ వయసు 65 సంవత్సరాలు నిండితే రిటైర్ అయిపోతారు. ఈ ప్రధాన ఎన్నికల అధికారి అనే ఆయన సివిల్ సర్వీస్ అధికారి అయి ఉంటారు. ఎన్నికల అధికారాన్ని ఎవరు తొలగిస్తారు? ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు తొలగిస్తారు? అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాలంటే ఉభయ సభలలో 2/3 సభ్యుల యొక్క అంగీకారం ఉండాలి. ఈయన తొలగించాలంటే డైరెక్ట్గా తీసేశారు. అభిశంసన తీర్మానం అనేది ఏర్పాటు చేస్తారు. దాంట్లో 2/3 మంది సభ్యులు ఈయనకి అగైనిస్ట్గా ఉంటే తీసేస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 1994 జూన్లో. రాష్ట్రానికి సంబంధించింది ఇది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 1994 జూన్. ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడంటే 31/1/2016. మనం తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత మనకి అంటూ ఒక ప్రత్యేక ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేశారు. అది ఎప్పుడంటే 31/1/2016. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎవరు నియమిస్తారు? మన రాష్ట్రంలో అయితే గవర్నర్ నియమిస్తారు. దేశంలో అయితే ఇందా చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి. ఈయన యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. ఆర్టికల్ 324 క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల కోసం తీసుకుంటుంది. భారతదేశ 10వ ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? టిఎన్ శేషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1989 to 90. మొన్న కూడా మనము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఈవీఎంల ద్వారానే ఓటేసాం కదా. నోటా అనేది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు? 2013. నోటా అనేది 2013లో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరూ కూడా ఓటరుకి నచ్చకపోతే, ఆ ఓటర్ నాకు నచ్చలేదు, వాళ్ళెవరూ కూడా నాకు నచ్చలేదని నోటా అనేది వేయవచ్చు. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్. భారత్లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగినాయి అంటే 1951 to 55.